పరమ గురువులైనటువంటి పత్రి సార్‌కి, వంశీ మాస్టర్‌కి పాద నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. హైమ మేడంకి ఆత్మ ప్రణామాలు. ఈ ఈ క్లాస్ వింటున్న ప్రతి మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, వారి గురువుగారైన మార్ప గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మిలారప్ప గారి చరిత్ర గురించి చెప్పే అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు మిలారప్ప గారి చరిత్ర చెప్ గురించి చెప్పే అవకాశాన్ని యూనివర్స్ నాకిచ్చింది. మనము గత కొన్ని వారాలుగా మిలారప్ప గారి చరిత్ర చెప్పుకుంటున్నాము. తను గురువులను ఎలా కలుసుకున్నాడు, ఫస్ట్ తను క్షుద్ర విద్యలు నేర్చుకొని, ఇలాంటి అనుభవాలు పొంది, రియలైజ్ అయ్యి, మళ్ళీ ఒక గురువును వెతుక్కుంటూ వచ్చి ఆ గురువు దగ్గర ప్రాయశ్చిత్తంగా తను ఎన్ని రకాలుగా గురువు శిక్షణ ఇచ్చాడు అనేది మనం అంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి గురువుకు కానుకలు ఇవ్వాలి గదా! ఆ కానుకల కోసం, ఆ కానుకలు ఇవ్వడానికి కూడా తను ఎంతో కష్టపడతాడు, ఇబ్బంది పడతాడు. కొన్నిసార్లు ఆత్మహత్య గూడా చేసుకోవాలని అనుకుంటాడు మిలారప్ప గారు. కానీ గురువుగారి భార్య సహకారంతో తను చెప్పే ధైర్యంతో తనింకా అక్కడ నిలబడగలుగుతారనమాట మిలారప్ప గారు. అంటే గురువు ఎంత కఠిన శిక్షణ ఇచ్చినా సరే, గురువుపై నమ్మకంతో, విశ్వాసంతో మనం ఆ గురువును వదిలిపెట్టకుండా ఉండగలగాలి. అలా మిలారప్ప గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది. మరి మార్పా గారి దగ్గర ఉపదేశం పొందలేనని వేరే గురువును గూడా ఆశ్రయిస్తారు. కానీ తన సాధన ఫలించదు. ఎందుకంటే గురువాజ్ఞ లేకుండా ఏ విద్యను కూడా మనము నేర్చుకోలేమని మళ్ళీ మార్పా గారిని కలుసుకుంటే ఆయన దగ్గర ఎన్ని తిట్టినా సరే, దెబ్బలు పడ్డా సరే ఆయన ఎటువంటి ఉపదేశం అంటే అలా చేస్తున్నారనే గదా! అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ గురువు ఆజ్ఞతోనే తను ఏదైనా సాధించగలుగుతాడు అని మిలారప్ప గారు మళ్ళీ అక్కడ గురువు దగ్గరికొస్తారు. అంటే ఆయన చేసిన పాపపు కర్మలన్నీ కూడా ఆ పాపపు కర్మల వల్లే నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను అని ఎంతో బాధపడతారనమాట మిలారప్ప గారు. ఈ విషయాల గురించి మనము గత కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు మనం ఉపదేశం అనే టాపిక్. ఇంతవరకు 5 అధ్యాయాలయింది. 6వ అధ్యాయము ఉపదేశం. గురువుగారైన మార్పా గారు మిలారప్ప గారికి ఎలాంటి ఉపదేశం ఇచ్చారో మరి ఈరోజు మనము తెలుసుకుందాం. ఇదంతా కూడా మిలారప్ప గారు వారి శిష్యులకు చెప్తుంటారు. శిష్యులు ఆయన గురించి అడిగినప్పుడు అవన్నీ కూడా శిష్యులకు జెప్తుంటారు. తర్వాత వాళ్ళ శిష్యులు ఏమడుగుతున్నారంటే మీరు చివరకు ఎలా విజయం సాధించారో, మార్పా గారు ఎందువలన మనసు మార్చుకొని ఉపదేశం ఇచ్చారో తెలుసుకోవడం కోసం తర్వాత ఏం జరిగిందో చెప్పమని మిలారప్ప గారిని అడుగుతారనమాట. అడిగినప్పుడు అప్పుడు మిలారప్ప గారు చెప్పడం మొదలుపెడతారు. గురువుగారు తీవ్ర కోపంలో ఉన్నందువలన అంటే మార్పా గారు చాలా కోపంలో ఉన్నందున విద్యార్థులందరూ గూడా చాలా ఆందోళనలో పడతారనమాట. అయితే తర్వాత కొద్దిసేపటికి ఆయన కోపమంతా తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు ఆయన భార్యను పిలుస్తారు. ఎందుకంటే అంతకుముందు తనకున్న కోపంతో భార్యను కూడా కొట్టడానికి సిద్ధపడతారు. అప్పుడు భార్య తప్పించుకొని వెళ్ళిపోతుంది మార్పా గారి భార్య. వెళ్ళిపోయింది గదా! ఇప్పుడు తన మార్పా గారు వారి భార్యను పిలుచుకురమ్మని శిష్యులకు చెప్తారనమాట. అప్పుడు ఒక శిష్యుడు వెళ్తాడు. ఆమెను పిలుచుకురాడానికి. గోగ్డన్ చుడోరు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అంటే మిలారప్ప గారు తర్వాత ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు గదా! ఆయన గూడా మార్పా గారి శిష్యుడే అనమాట. ఆయన గోగ్డన్ ఎక్కడున్నారని మిగిలిన పిల్లలందరిని అడిగినప్పుడు ఆహ్, అక్కడ ఉన్న ఒక శిష్యులలో ఒకరు ధైర్యం చేసి గురుదేవా మీరు నరోప గారంటే మార్పా గారి గురువు. మార్పా గారి గురువు యొక్క వస్తువులను మా ఆహ్, మార్పా గారి భార్య ఏం చేస్తుంది? మిలారప్ప గారికి ఇస్తుంది గదా! గురువుకు కానుకగా ఇవ్వమని గోగ్డన్‌కి.
అవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకురమ్మని మార్ప గారు చెప్తారనమాట. చెప్పినప్పుడు తీసుకురావడానికి వెళ్ళే దారిలో అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ మిలారెప్ప గారు చాలా బాధపడుతుంటారనమాట. ఎంతో దుఃఖంతో కుమిలిపోతుంటారు. మరి ఈయన చేసిన తప్పిదం వల్ల ఇక్కడ గోప్టన్ గారు ఆహ్, చెడ్డగా అయ్యారు. అక్కడ గురువుగారి భార్య ఇద్దరిని కూడా అంటే మిలారెప్ప గారి నా వల్ల వీళ్ళిద్దరు కూడా అవమానం పాలయ్యారు. గురువుగారు తిడుతున్నారు నా వల్లే అని చాలా బాధపడతారనమాట. అలా కుమిలిపోతూ ఉంటే అప్పుడు గోవర్ధన్ గారు తనని ఓదారుస్తూ అక్కడే నిలబడతారనమాట. అక్కడే నిలబడితే ఇంకా మార్పా గారు మిగతా వివరాలన్నీ కూడా ఆ శిష్యులను అడుగుతూ ఉంటారు. అక్కడ ఉన్న శిష్యులను. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న ఆయన కళ్ళలోంచి బాష్పాలు అంటే లాస్ట్‌కు మార్పా గారికి కూడా ఎంతో కోపంతో ఉన్న ఆయన ప్రశాంతంగా మారి ఆయన కళ్ళ నుండి నీళ్లొచ్చేస్తుంటాయన్నమాట. అయితే ఇలా అంటారు. మార్పా గారంటారు. "సరి అయిన జ్ఞాన పిపాసి పరిస్థితి ఎలా ఉంటుందో, నేనెట్లా తయారు చేద్దాం అనుకుంటున్నానో, సరిగ్గా ఆ మంత్రగాడు అలాగే తయారయ్యాడు. నా శిష్యులందరినీ ఇక్కడకు పిలువు" అని వారందరిని అంటే అక్కడ అందరిని పిలుస్తుండనమాట. మిలారెప్ప రాకముందే మార్పా గారికి అతను ఎలాంటి శిష్యుడిగా మార్చాలనుకున్నారో, గొప్ప శిష్యుడిగా మార్చాలనుకున్నారో, అలా తయారయ్యాడు. అలాంటి నేనెలా అనుకున్నానో అలాగే తయారయ్యాడు మిలారెప్ప గారని అక్కడ అందరికీ చెప్తుంటాడు మార్పా గారు. అయితే ఆ శిష్యులందరినీ కూడా ఇక్కడకు పిలువు అని ఒకరికి చెప్తారు. వారందరి ముందు చెప్తుంటారు మార్పా గారు. వారందరినీ కష్టపెట్టినందుకు నేను చింతిస్తున్నాను అన్నారు. వెంటనే ఒకరు గోగ్డన్ దగ్గరికి వెళ్లి మార్పా గారన్న మాటలన్నీ చెప్పి, ఆయన కోపం మాయమైన సంగతి, కరుణామయుడైన ఆయన అందరినీ రమ్మంటున్నారని చెప్పాడు. అది విన్న నేను మిగతా వారి అదృష్టానికి అసూయగా ఏడుస్తూ, గురువుగారి అందరి పట్ల ప్రేమగా ఉంటాడని, ఒక్కరి పట్ల మాత్రమే కఠినంగా ఉంటారని ఏడ్చాడు. ఇదంతా వచ్చి వాళ్ళు చెప్తున్నారు. గోగ్డన్ దగ్గరికి గూడా ఇంకో శిష్యుడొచ్చి, "మార్పా గారు ఇలా ప్రశాంతంగా ఉన్నారు. అందరిని రమ్మంటున్నారు" అని చెప్పినప్పుడు, మిలారెప్ప గారు బాధపడుతూ ఏమంటారంటే, "ఆయన అందరి పట్ల ప్రేమగానే ఉంటారు. నాతో ఒక్కరితోనే చాలా కఠినంగా ఉంటారు. మీరెంతో అదృష్టవంతులు" అని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటారు గోగ్డన్ గారికి చెప్పి. అప్పుడు గోగ్డన్ గారు అంటారు, నన్ను ఓదారుస్తూ అక్కడి నుండి కదలలేదు. అంటే గోగ్డన్ గారిని పిలిచినా కానీ వెళ్ళలేదన్నమాట. ఆయనను కొట్టడానికో, తిట్టడానికో మాత్రమే పిలుస్తారు అన్నాను. అంటే ఆల్రెడీ ఆయన అన్ని రోజుల నుంచి తిట్టడం, కొట్టడం తప్ప ఆ గురువు నుంచి ఆయన ఏమీ అనుభవించలేదు మిలారెప్ప గారు. అందుకోసమే ఏం జెప్తున్నారు, మీరందరూ ఎంతో అదృష్టవంతులు. నన్ను మాత్రం తిట్టడానికో, కొట్టడానికో మాత్రమే నన్ను గురువుగారు పిలుస్తారు అని చెప్తాడనమాట. అప్పుడు గోగ్డన్ గారంటారు, అక్కడ ఉన్న వారితో ఆహ్, ఆయన ఈ మంత్రగాడిని కూడా రమ్మంటున్నారో లేదో కనుక్కోమని చాలా నిస్పృహతో ఉన్నానని, ఇప్పుడు నా సంగతి పట్టించుకోకపోతే ఏమైనా చేసుకుంటే బాధ్యత తనది కాదని మార్పా గారితో చెప్పమన్నారు. ఈయన మిలారెప్ప గారు బాధపడుతున్నారు గదా! అప్పుడు గోగ్డన్ గారు ఆయన దగ్గరికొచ్చిన ఒక శిష్యుడిని పిలిచి, "అందరి శిష్యుల్ని రమ్మంటున్నారా? అంటే ఈ మంత్రగాడిని గూడా రమ్మంటున్నారా? లేకపోతే మమ్మల్ని రమ్మంటున్నారా? వెళ్లి కనుక్కో. ఒకవేళ అతనిని వద్దంటే మిలారెప్ప గారిని అక్కడికి వద్దు అని చెప్తే, తర్వాత ఆయన ఏమన్నా చేసుకుంటే మా బాధ్యత కాదు. అదంతా గూడా మార్పా గారిది బాధ్యతే" అని గోగ్డన్ గారు ఆ శిష్యుడి ద్వారా మార్పా గారికి చెప్పమని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆయన అంత దుఃఖంలో ఉన్నారు. మిలారెప్ప గారు. అప్పుడు మార్పా గారు చెప్తున్నారు. శిష్యుడు వెళ్లి అడుగుతాడు గదా! వెళ్ళినప్పుడు మార్పా గారు ఇట్లా జెప్తారు. "ఇంతకు ముందైతే ఆ మంత్రగాడు చెప్పింది నిజమే.
కానీ ఇక ముందు అలా కాదు. అంటే ఇంతకుముందు నేను చనిపోవాలి, ఆత్మహత్య చేసుకుంటా ఇలాంటివన్నీ ఉంటాయి గదా! ఇక్కడ ఎళ్ళిపోతా నేను ఉండను అని. ఇంతకుముందయితే అలా ఉండేవాడు. ఇప్పుడైతే అలా కాదు. ఇవాళ అతడే మన ముఖ్య అతిథి. అంటే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు గదా! ఫంక్షన్ చేస్తున్నారు గదా! దానికి ముఖ్య అతిథి అతనే. మార్పా గారు తన భార్యని పిలిచి, "దామేమా నువ్వు వెళ్లి అతన్ని తీసుకురా" అని చెప్తారనమాట. చెప్తే ప్రేమను ప్రతిబింబించే ఆ వృద్ధమాత ముఖం చిరునవ్వుతో వెలుగుతుండగా వచ్చి మంత్రగాడ చిట్ట చివరకు నీకు గురుకృప పొందావు. ఇవాళ ఆయనకు నీవే ముఖ్య అతిథివి. ఇప్పుడే ఆయన నాతో చెప్పారు. నీ పట్ల ఆయన వైఖరి పూర్తిగా మార్చుకున్నారు. నాతో రా అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్దామని చెప్తుందన్నమాట ఆమె. ఎన్నో సార్లు నిరాశను చవిచూసినా, నాకు అంతటి అదృష్టం నాదైనందున పూర్తిగా విశ్వసించలేక అతి కష్టంతో ఆమెతో పాటు వెళ్లి అక్కడ కూలబడతాడు. ఇప్పుడు గురువుగారు అలా ఎన్నో సార్లు అమ్మ గురువుగారి భార్య పిలుచుకుపోతుంది. ఇప్పుడు గురువుగారు నీకు ఉపదేశం ఇస్తారు రా అని ఎన్నో సార్లు దొలకపోతుంది. ఇప్పుడు గూడా అలాంటి భావనే ఉంటుందనమాట మిలారెప్ప గారికి. గురువు రమ్మన్నా కూడా ఆయనకు లోపల అలాంటి భావనే ఉంటుంది. అంటే నాకింకా ఉపదేశం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేరు అనే భావననే ఉంటుంది. మనము చూడండి ఆహ్, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు కఠినంగా ఉన్నప్పుడు మనం అక్కడే ఉంటే ముందుకెళ్తాం. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతే మనం మళ్ళీ డౌన్ అయిపోతాం. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఒకటి ఇంతకుముందు ఒక బుక్‌లోనో, ఒక దాంట్లోనో చూసాననమాట. పత్రి సార్ దగ్గరికి ఒకతను వస్తారంట. చాలా డిప్రెషన్‌లో ఉండి, "నేను చనిపోవాలనుకుంటున్నాను సార్. నా వల్ల కావట్లేదు. జీవితం నాకొద్దు అనిపిస్తుంది" అని చనిపోవాలనుకుంటున్నా అంటే, అప్పుడు పత్రి సారు ఎంతో కోపంతో అతన్ని ఆహ్, "అయితే వెళ్లి ఆ పిరమిడ్‌లో చావు పో" అని గట్టిగా కోపం మీద అంటాడంట. అంటే ఇంకా అతను గురువే అలా అన్నప్పుడు బాధైతుంది గదా! మనం గురువుల దగ్గరికి ఏదన్నా పరిష్కారం కోసం వెళ్తాము. ఏదో సమస్యొచ్చింది. దానికి ఏమన్నా సొల్యూషన్ చెప్తారేమో సారు అని మనం వెళ్తాము. కానీ వాళ్ళు గట్టిగా కసురుకున్నప్పుడు మనకి ఇంకెక్కువ బాధైతుంది. అప్పుడు ఆయన బాధతో ఏడుస్తూ అక్కడే పిరమిడ్‌లో కూర్చొని ఎంతో సేపు బాధపడుతూ, ఇంకా ఎప్పుడూ చేయనంత ధ్యానం ఎన్నో 3, 4 గంటల ధ్యానంలో అలాగే కూర్చుండిపోతాడనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ బాధను మర్చిపోతాం. ఎవ్వరైనా సరే బాధలో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో అనుకుంటాం. ఇంక ఉండొద్దు, ఈ జీవితం ఒద్దు, ఇలాంటి జీవితం అసలే ఒద్దు. అంటే ఇన్ని కష్టాలు నాకే వచ్చినాయని ఇలాంటి డిప్రెషన్‌లోకి వెళ్ళి అలా ఆలోచిస్తారు గదా! అలా వెళ్ళినప్పుడు అయితే అతను కూడా ఆ బాధతో ఉండి ఇంకా అలా 3, 4 గంటలు ధ్యానంలో కూర్చొని ఆ బాధంతా లేసిన తర్వాత ఆ బాధ నుంచి మొత్తం కూడా బయటపడతాడనమాట. ఇదంతా రియల్ స్టోరీయే అండి. కానీ మా మాస్టర్ ఎవరో నాకు అయితే ఐడియా లేదు. తను ఇంకా అప్పటినుంచి సాధన పెంచి అంటే ఆయనకున్న బాధ కంటే గురువు నన్నిలా అన్నారన్న బాధ ఇంకెక్కువైపోయిందాయనకి. మనము ఎదురు చూస్తాం గదా! గురువు ఏదన్నా చెప్తాడని. అలా చెప్పే వరకి ఇంకా బాధెక్కువయ్యి, అలా ధ్యానంలో ఉండిపోతాడనమాట. ఇప్పుడు ఆయన అంటే అలా ధ్యానం చేస్తూ, చేస్తూ ఇప్పుడు ఒక గొప్ప మాస్టర్‌గా అతను ఇప్పుడు ఆ గొప్ప మాస్టర్‌గా ఎదిగారంట మాస్టర్స్. ఇది నేనెక్కడో విన్నాను. యూట్యూబ్‌లోనో, బుక్‌లోనో చదివాననమాట. వేరే మాస్టర్స్ చెప్పడం ద్వారానో విన్నాను. నాకది గుర్తొచ్చిందనమాట. అంటే గురువులు ఎంత కఠినంగా ఉన్నా అది అక్కడే మనము ఉండి దాన్ని దాటగలగాలి. అప్పుడే మనము ముందుకెళ్ళగలుగుతాం. మరి మిలారెప్ప గారికి ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంత కఠిన శిక్షణలిచ్చినా సరే అక్కడే ఉన్నారు ఆ గురువు దగ్గరే. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తను మళ్ళీ అక్కడికే రావాల్సొచ్చింది. అలాంటి పరిస్థితులొచ్చాయి. అయితే ఇప్పుడు మార్పా గారు హ్మ్. వారి భార్య వీళ్ళందరూ శిష్యులు వచ్చిన తర్వాత ఉపన్యాసం ఇస్తారనమాట.
ఇప్పుడు పూర్వాపరాలు బాగా ఆలోచిస్తే నిజానికి నిందార్హులు ఎవరు కాదు. ఈ మంత్రగాడివి పూర్వ పాపాన్ని క్షాళనం చేయడం కోసం ఒక్కడి చేతనే అన్ని భవనాలు కట్టించాను. ఇందులో నాకేమైనా స్వార్థం ఉంటే అతన్ని ప్రేమతో లాలించి, తీయని మాటలతో వంచించి, అతడి నుండి ఇంతకంటే ఎక్కువ లాభాన్ని పొందేవాడిని. నా కోపానికి ఒక ప్రయోజనం ఉంది. అందుచేత నన్ను మీరు నిందించవద్దు. జ్ఞానమందు ఆపేక్ష, ఓర్పు వహిస్తున్న మంత్రగాడిని నేను తీవ్రంగా కష్టపెట్టడంతో నా భార్య స్త్రీ నా భార్య ఒక స్త్రీ సహజమైన జాలి, ప్రేమ అతని పట్ల చూపించింది. అందుచేతే ఉత్తరం సృష్టించడము, వస్తువులను దొంగిలించడము, ఎంత పెద్ద నేరాలైనప్పటికీ ఆమె చేసిన పనిని ఎవ్వరు తప్పుగా ఎంచలేరు. ఇక మంత్రగాని సంగతి చూస్తే అతను చేసింది యుక్తమే. ఉపదేశం పొందడానికి ఏ సాహసమైనా చెయ్యడానికి సిద్ధమయిండు. గోగ్డను నీకేమీ తెలియదు కనుక నీవు చేసినట్లుగా నీవు నిర్దోషివి. అంటే గోగ్డన్ గారు చెప్తారు గదా! నాకు ఈ ఉత్తరం గురించి, ఆ వస్తువుల గురించి ఏమీ తెలియదు. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. మీరు అలా పంపించిర్రని నేను అతనికి ఆహ్, సాధన యొక్క అన్నీ కూడా సాధన నేర్పించాను అని చెప్తారనమాట. ఉత్తరం సృష్టించిన సంగతి, అందులో ఉపదేశం ఇవ్వమని ఉన్న సంగతి నాకప్పుడే తెలీదు. మార్పా గారంటున్నారు. నాకప్పుడే తెలిస్తే నేనింకా చాలా కోపంగా ఉండేవాడిని. ఇంకా ఆ మంత్రగాడిని వేధించేవాడిని. అక్కడ నేను పొందిన ఓటమే నాకంతటి కోపం తెప్పించింది. అయితే ఆ కోపం వేరు. దానికి ప్రత్యేకత ఉంది. పశ్చాత్తాపంతో కరిగిపోయేలా చేయడానికి అవలంబించే శిక్షణా మార్గము. నా కేకలతో ఎవరైనా భయపడి ఉంటే నా యందు మీకు గల విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. ఇప్పుడింకా అతని చెడ్డ కర్మ కొద్దిగా మిగిలి ఉంది. దానిని సాధనతో తొలగించుకోవాలి అని మార్పా గారు చెప్తున్నారు. ఆయన ఇంత కఠినంగా ఉన్నందుకు ఎవ్వరైనా సరే ఒక గురువు కఠినంగా ఉన్నప్పుడు శిష్యులందరూ ఎలా ఆలోచిస్తారు? ఈయనకు చాలా కోపము, మాట్లాడితే ఏమన్నా అడుగుతే గూడా తిడతాడు. ఇట్లాంటివి వస్తుంటాయి గదా! ఆలోచనలు. గురువు ఏదైనా కోపం మీద ఉన్నప్పుడు, చేసినప్పుడు. అంటే నేను అతని పట్ల అంత కఠినంగా ఉండడానికి కారణము, అతని పాపకర్మలు ప్రక్షాళన కావడానికి నేనలా ఉన్నాను. ఒక్కడితో అలాంటి భవనాలు కట్టించాను. మీరెవ్వరు కూడా శిష్యులందరికీ చెప్తుండు. మీరెవ్వరు కూడా నన్ను నిందించొద్దు. నన్ను తప్పుగా భావించొద్దు. నా మీద ఎవ్వరు విశ్వాసం కోల్పోకండి అని చెప్తున్నాడనమాట. ఇంకా కొంచెం పాపకర్మ ఉంది. అది సాధనతో తనకు తొలగిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నేను అతనికి ఉపదేశం ఇచ్చి జ్ఞానాన్ని బోధిస్తాను. మూసిన గుహతో సాధన చేసేటప్పుడు అతని సంరక్షణ భారం నేనే వహిస్తాను అన్నారు. అందరి ముందు చెప్తున్నారనమాట. ఇంకా మిలారెప్ప గారికి శిక్షణ ఇచ్చి, గుహలో ఉంచి, ఎన్ని రోజులు సాధన చేసినా, అన్ని రోజులు తన ఆహార వ్యవహారాలన్నీ అన్నీ కూడా తన సంరక్షణ బాధ్యత అంతా కూడా నేనే చూస్తాను అని అందరి ముందు చెప్తున్నాడు. అప్పుడు మిలారెప్ప గారు ఏమనుకుంటున్నారంటే, నేను మెలకువతో ఉన్నానా? లేకపోతే కలగంటున్నానా? అని నిర్ధారణ చేసుకోవడానికి తనని తను గిచ్చుకుంటాడనమాట. ఎందుకంటే ఎప్పుడూ అలా చూడలే గదా! అలాంటి మాటలు గురువుగారి నోటిగుంట ఎప్పుడు వినలేదు. వినలేదు, చూడలేదు. కానీ అలాంటి మాటలు వినేసరికి అసలిది కలయా? నిజమా? అని అర్థం కాలేదనమాట. అది అంతా కూడా నిజమే అని తెలిసి ఆనంద బాష్పాలు వస్తుంటాయింక. అమాంతం వెళ్లి గురువుగారి పాదాల మీద పడతాడనమాట. అప్పుడు దామెమాకు, గోగ్ధన్‌తో సహా అందరికీ గురువుగారిలో గల దివ్య లక్షణాలలో దేనికి కీర్తించాలో అర్థం కాలే. అంటే గురువును అలాంటి స్థితిలో ఎవ్వరూ చూడలేదు. మార్ప గారి భార్య గూడా చూడలేదు. అందరికి గూడా ఆ గురువు గొప్పతనము, లేకపోతే అతను ఎంత మంచివాడు అనేది అందరికీ అర్థమైతుందప్పుడు. నా పట్ల ఆయన ప్రవర్తించిన కాఠిన్యము, పెడవైఖరి, ఆంతర్యంలో గల దయా, కరుణ ఆయనలో
లోచూపు, పరిపూర్ణ జ్ఞానము వీటిలో వేటిని ప్రత్యేకించి కీర్తించాలి? ఆయనలోని బుద్ధత్వంను పొందాలని ఇన్ని దివ్య లక్షణంలో వెలిగిపోతున్న ఆయన వ్యక్తిత్వాన్ని మరొకసారి ధ్రువపరుచుకున్న విశ్వాసంతోనూ, ఇదివరకెప్పుడూ లేని గాఢ ప్రేమ భావంతో వారాయనకు అభివాదాలు అర్పించారు. ఆయన పట్ల వారికి గల అభిప్రాయము ఈ ఒక్క సంఘటనతో తలక్రిందులైపోగా, తమ ఇనుమడించిన సంతోషంతో గౌరవాన్ని వ్యక్తపరిచారు. అందరి హృదయాలు సంబరంతో నిండిపోయాయి. ఎవరి ముఖాన చూసినా చిరునవ్వే. ఎక్కడ చూసినా నవ్వుల కేరింతలే. ఆనందంతోనే దైవ ప్రసాదాన్ని భక్తితో సేవించాము. అంటే గురువు గారిని ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితిలో ఎవ్వరు చూడలేదు. అలా మాటలతో ఆయనను చూసినప్పుడు అందరికీ కూడా గురువు పట్ల ప్రేమ, గౌరవము అనేవి అందరూ కూడా వ్యక్తపరిచిండ్రంట. ఇంకా అక్కడంతా కూడా సంతోషమే. ఆ రోజు రాత్రి పూజా మందిరంలో నైవేద్యాలు అర్పించి, నా తలనీలాలను తొలగించి, సన్యాసి ధరించే దుస్తులను ధరించి, ఆ రోజున బుద్ధ ధర్మాన్ని స్వీకరించాను. మిల్లరప్ప గారు చెప్తున్నారనమాట. ఇంకా ఆ రోజు ఒక శిష్యుడికి ఎలాంటి శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేయాలో అలా సిద్ధం చేసిండ్రు. గురుదేవులైన మార్పా గారు ఒక టోపీలో మద్యాన్ని పోసి ప్రార్థించినప్పుడు అందులో ఇంద్రధనస్సు ఉద్భవించడం అందరూ చూశారు. అంటే గురువు ఆ మద్యం సేవించడానికి ఆ టోపీలో వచ్చినప్పుడు అందరూ అంటే గురువు దగ్గర ఉన్న విద్యను చూసినప్పుడు అందరికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అది అందరూ చూశారు. రక్షణ చేస్తుండే దేవతలకు కొంత మద్యాన్ని ధారపోసి, కొంత తాను సేవించి మిగతా మద్యాన్ని తాగమని మిలారప్ప గారికి ఇచ్చారు. వెంటనే మిలారప్ప గారు అది తాగి ఆయన పరిపూర్ణ ఉపదేశాన్ని మరునాడు నాకిస్తానని వాగ్దానం చేశారు. అంటే అక్కడ ఆ రోజుతో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపటి నుంచి నేను నీకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో, ఎలాంటి బోధనలు చెప్పాలనో అవన్నీ కూడా అలాంటి విద్యలన్నీ కూడా నీకు నేర్పిస్తాను అని చెప్తారనమాట. మనము ఇక్కడ ఒక స్టోరీ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా ఒక కుండలు తయారు చేసే అతను కుండ తయారు చేయడానికి మట్టి తీసుకొస్తాడు. ఆ మట్టి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ దాన్ని బాగా తొక్కుతారనమాట. ఆ తొక్కుతున్నప్పుడు ఆ మట్టి చాలా బాధపడుతుంది. అంటే నాకు ఎంతో నొప్పిగా ఉంది, ఎంతో నొప్పిగా ఉంది. మీరిలా తొక్కుతుంటే నాకు చాలా నొప్పిగా ఉంది అని మట్టి చెప్తుంది. అంటే కుండలు తయారు చేశానంటే కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో అని చెప్తాడు. తర్వాత ఆ మట్టిని కుండగా తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు నాకు నొప్పిగా ఉంది అంటుంది. అయినా సరే అప్పుడు గూడా కొంచెం ఓర్చుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఆ కుండలు తయారు చేసిన తర్వాత దాన్ని కాలుస్తారు గదా! వేడికి కాలుస్తారు. అప్పుడు గూడా నాకెంతో బాధగా ఉంది, నొప్పిగా ఉంది అని అప్పుడు గూడా జెప్తుందది. అయినా సరే ఇంకొంచెం ఓర్చుకో, ఇంకొంచెం ఓర్చుకో అని చెప్తాడు. అట్లా అయిపోయిన తర్వాత ఒకరోజు దానికి పెయింటింగ్ వేస్తాడనమాట ఆ కుండకి. పెయింటింగ్ వేసినప్పుడు అది ఎంతో అందంగా కనిపిస్తున్నాను నేను అని హ్యాపీగా ఫీల్ అయితది ఆ కుండ. తర్వాత ఆ కుండను ఒక గురువు గారికి బహుమతిగా ఇస్తాడనమాట. ఆ కుండలు తయారు చేసిన వ్యక్తి. బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ కుండ ఎంత హ్యాపీగా ఫీల్ అయితుందంటే, అంటే అక్కడ జ్ఞానాన్ని పొందడానికి ఒక గురువు దగ్గరికి రావడానికి నేను ఇంత ఓపిక, ఇంత సహనం ఉండాలి. ఎంత నొప్పినైనా సరే నేను భరించినప్పుడు మనము గురువు దగ్గర జ్ఞానం పొందడానికి అంటే ఆ గురువుకు చల్లటి మంచినీళ్ళు తాగడానికి నేను ఉపయోగపడుతున్నాను అని అది ఎంతో సంతోషిస్తుంది. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనకు మొదలుపెట్టినప్పుడు ఎంత బాధగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా దానిలో నిలబడితే అంటే ఒక గురువు దగ్గర ఎంత కఠినంగా గురువున్నా నిలబడితే, మనం తర్వాత ఎంతో గొప్పగా, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, ఎంతో ఉన్నతంగా ఎదుగుతాం. ఇది మాస్టర్స్ ఇక్కడ నేర్చుకోవాల్సింది. మిలారప్ప గారు కూడా ఎంతో కఠిన శిక్షణలు పొందినా కూడా గురువు దగ్గర నిలబడి ఎంతో ఉత్తమ శిష్యుడిగా తయారవుతున్నారు. అంటే అక్కడ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు. అవన్నీ ఇప్పుడు ఆ గురువు పెట్టిన శిక్షణకి బాధపడి ఇంక నేనుండను అని వెళ్ళిపోయుంటే,
ఇంకా తను అంతా కూడా కోల్పోతుండే. ఇలాంటి శిక్షణ కోల్పోతుండే, జ్ఞానము లేకుంటుండే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక గురువును పట్టుకున్నప్పుడు, గురువుపై నమ్మకంతో, విశ్వాసంతో మనం అక్కడ ఉండగలిగితే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలుగుతాం. నెక్స్ట్ ఆయనకు నెక్స్ట్ రోజు ఆయనకు కొన్ని ఉత్తమమైన బోధనలను బొమ్మల సహాయంతో విడమర్చి చెప్తారనమాట మార్పా గారు. కొన్ని తంత్రాలను అధ్యయనం చేయడానికి అనుమతించారు. ఆ తర్వాత కొన్ని రకాల జ్ఞాన పద్ధతులను వివరించి చెప్పి ఆఖరున నా శిరస్సుపై చేతులుంచి ఇలా అన్నారు. ఇవన్నీ బోధించిన తర్వాత మా మిలారెప్ప గారిపై చేతులు పెట్టి, శిరస్సుపై చేతులు పెట్టి ఇలా అంటున్నారు. కుమారా! నీవు నిజమైన అన్వేషకుడవని నాకు మొదటి నుండి తెలుసు అంటూ నేను ఆయన దగ్గరకు ప్రప్రథమంగా రావడానికి ముందు రోజు రాత్రి తనకు, తన భార్యకు వచ్చిన దివ్య స్వప్నాలను తెలియజేశారు. మనకు స్టార్టింగ్‌లో మార్పా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు చెప్పారు. అంటే తన కల గురించి చెప్పారనమాట. ఏంటి అక్కడ ఒక తుప్పు పట్టిన చిమ్నీని ఆయన క్లీన్ చేస్తున్నట్టు, పవిత్ర జలాలతో అది క్లీన్ చేస్తున్నట్టు, అదెంతో కాంతివంతంగా మారిపోయినట్టు ఆ కల వచ్చింటది. అది ఇప్పుడిక్కడ చెప్తున్నారు. ఇద్దరికి గూడా మిలారెప్ప గారొచ్చే ముందు ఈ కలలు వచ్చింటాయి. మార్పా గారికి, మార్పా గారి భార్యకు. ఆ దివ్య స్వప్నాలను ఇక్కడ తెలియజేశారంట మార్పా గారు. అందుచేతనే పొలము దున్నే నెపంతో నిన్ను కలుసుకోవడానికి నేను అక్కడికి వచ్చాను. నేనిచ్చిన బీరును నువ్వు త్రాగేయడము, నేనిచ్చే పొలము దున్నే పనిని పూర్తి చేయడము, నేనిచ్చే జ్ఞానాన్ని త్రాగివేయగల విలువైన శిష్యుడవని తెలియజేశాయి. అంటే ఆయన అప్పుడే నిర్ణయించుకున్నారు. ఆ పొలం దున్నడము, ఆయనిచ్చిన పానీయాన్ని తాగడం వల్ల మార్పా గారు అప్పుడే నిర్ణయించుకున్నారంట. మిలారెప్ప గారు నాకు కరెక్ట్‌గా వచ్చిన శిష్యుడే. అంటే నేనెవరినైతే తయారు జేయాలనో ఆ శిష్యుడే నా దగ్గరకొచ్చారు అని ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత ఆయన నేను కానుకగా ఇచ్చిన రాగి పాత్ర ప్రాముఖ్యాన్ని చెప్పారు. ఇన్ని మాటలెందుకు? ఆయన కూడా ఒక ఉపయోగం లేకుండా ఏ చిన్న పని కూడా చేయలేదు. అవన్నీ కూడా నా శ్రేయస్సు కోసమే. ఇక ఇప్పుడు నీవు అంత ఓర్పుతో అన్నీ భరిస్తూ నాపై అచంచల విశ్వాసముతో సాధువై వెలిగిపోతావు. నువ్వు కూడా నా అంతటి శక్తి కలిగి, తెలివితేటలు కలిగి, విశ్వాసము గల శిష్యులను పొందుతావు. నువ్వు ఎలాంటి విశ్వాసంతో నా దగ్గర ఉన్నావో, నువ్వు కూడా అలాంటి విశ్వాసం గల శిష్యులను నీ దగ్గర నువ్వు పొందుతావు. నీకు కూడా అలాంటి శిష్యులుంటారు. నాకు నువ్వెట్లా గర్వకారుడివో, వారు నీకంతటి గర్వకారులవుతారు. ఆయన ఆ విధంగా నన్ను పొగిడారు, మెచ్చుకున్నారు. నాకెంతో ప్రోత్సాహంను ఇచ్చారు. ఇప్పుడిక సంతోషపు రోజులు మొదలయ్యాయి అని ఎంతో సంతోషిస్తున్నారు మిలారెప్ప గారు. అంటే ఆయన అన్నీ బోధించిన తర్వాత చెప్పేస్తున్నాడనమాట. నువ్వు ఎలా అయితే నాకు శిష్యుడిగా ఉన్నావో, గర్వకారణంగా ఉన్నావో, నీకు కూడా అలాంటి గర్వకారణమైన శిష్యులు నీకు ఉంటారు భవిష్యత్తులో అని చెప్తున్నారు. అయితే ఇక్కడితో మనకు ఈ ఉపదేశము అనే టాపిక్ కంప్లీట్ అయింది మాస్టర్స్. మనము ఈ టాపిక్‌లో ఇంకా మనం తీసుకోవాల్సిందేంటంటే, మనము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముందు మనకుండాల్సిందేంటి అంటే సహనం, ఓపిక. ప్రతిదానికి ఓపిక ఉండాలి. ఆ సహనం ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ముందు ఖచ్చితంగా ఉండాల్సింది సహనం. మనం ఆధ్యాత్మిక ప్రపంచంలోకి రావడానికి మనకు ప్రకృతి ఎన్నో రకాలుగా సహకరిస్తుంది. అది ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. ధ్యానంలోకి ఎలా వచ్చారు అంటే ఏదో రకంగా ఆహ్, హ్మ్, ఎవరో కలుస్తారు. వాళ్ళకు ఒక పాంప్లెట్ ద్వారానో, ఒక వీడియో ద్వారానో, లేకపోతే ఒక క్లాస్ ద్వారానో ఏదో ఒక రకంగా వాళ్ళకు ప్రకృతి అవకాశాలు కల్పిస్తది ధ్యానంలోకి రావడానికి. అలా అవకాశాలు కల్పించిన తర్వాత వీళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నప్పుడు,
ముందుకు వెళ్తూ ఉంటే, గట్టిగా స్థిరంగా ఉండి, ఒక మాస్టర్‌గా ఎదిగిన తర్వాత ప్రకృతి ఏం జేస్తది అంటే, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి గూడా అవకాశాలు కల్పిస్తది. అంటే అక్కడ ఒక టెస్ట్ అనమాట. యూనివర్స్ ఒక టెస్ట్ పెడుతుంది. నువ్విక్కడే ఉంటావా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? నిలబడగలుగుతావా? లేదా? అని ఒక టెస్ట్ పెడుతుంది. అంటే మనము రావడానికి ఎంత ప్రకృతి సహకరిస్తుందో, మనం వెళ్ళడానికి కూడా ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తుంది. అన్ని రకాలుగా పక్క వాళ్ళు మాటలంటారు మనల్ని. అప్పుడు మనము ఏదో ఒక దాని గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నప్పుడు ఒకరొచ్చి, "మీరు మీ గురువుగారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఆయన ఇలా మాట్లాడతారు, ఇలా అంటారు. అది కరెక్టేనా?" అని ఇట్లాంటివి అంటుంటారు గదా! మనకు పత్రి సారు మీద 2012లో ఎంతో నెగెటివ్‌గా వచ్చింది. అప్పుడు ఎంతోమంది ధ్యానం మానేశారు. గురువుని బట్టి ఇప్పుడు తను అనుభవంగా నేర్చుకున్నది ధ్యానం ద్వారా తను ఏదైతే మార్చుకుంటున్నారో, ఎలాంటి మార్పులు వస్తున్నాయో అనుభవం ద్వారా నేర్చుకుంటున్నా కూడా, ఒకరొచ్చి మీ గురువుగారు ఇలా అంట అని అంటే ధ్యానం మానేస్తారు. అంటే అలాంటి సంఘటనలు గూడా జరిగినవున్నాయి. ఎందుకంటే మనము ధ్యానంలోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. కానీ మనం 2 సమస్థితిలో తీసుకోగలిగే స్థితికి మనం వెళ్ళాలి. మరి అప్పుడు మనము వాళ్ళు ఎలా ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉన్నారు అని చెప్పినా కూడా, మనం అక్కడే దృఢంగా ఉన్నామనుకోండి, మనం ఇంకా ముందుకెళ్తాం. హ్మ్. కొంతమందంటారు, ఇప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారనమాట. సార్‌కి అంటే ఇంతకుముందు సార్‌కి చాలా కోపం. కోపం చాలా ఉండేదంట. కొడతారు అని గూడా అంటారు. కానీ అలాంటి అనుభవాలైతే నాకైతే లేవు. పత్రి సార్‌తో ఉన్నాయి అనుభవాలు. కానీ అలాంటి అనుభవాలు లేవు. ఎంతో హ్యాపీగా సారెంబడి ఉన్నాను, కలుసుకున్నాను. ప్రోగ్రామ్స్‌కు గూడా వెళ్ళాము. చాలా చక్కటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది అక్కడ గురువు ఒకవేళ తిడుతుండు, కొడుతుండు అంటే అక్కడ వాళ్ళేం మార్చుకోవాలి అన్నది వాళ్ళు ఎరుకతో ఉండి దాన్ని దాటగలగాలి. ఏ సార్ ఇట్లా తిడుతున్నారు, దగ్గరికెళ్తే ఇలా మాట్లాడితే ఏదోటన ఇవన్నీ పట్టుకున్నామనుకో, మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం. కానీ అలాంటివి పట్టించుకోకుండా మనం ఉన్నప్పుడే ఎంతో సహనంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ గొప్పగా మనము జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఇప్పుడు మిలారెప్ప గారిలాగా. అక్కడ అంటే మిలారెప్ప గారిలాగా ఒక గొప్ప శిష్యుడిగా, ఒక గొప్ప గురువుగా ఎదగాలంటే మనకు ముందుగా ఉండాల్సింది సహనము. మనకెంత సహనంగా ఉంటే మనమంత ప్రగతి సాధిస్తాం మాస్టర్స్. ఇది ఇంకా మనము నెక్స్ట్ అధ్యాయంలో గురువు బోధ అంటే ఇంకా గురువుగారు ఎలాంటి శిక్షణ ఇస్తారు? గుహలో ఎలా ఉంచుతారు? ఎలాంటి విద్యలు నేర్పిస్తారు? ఎలాంటి సాధన చేస్తారు? అనేది మనం వచ్చే వారం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంతటి అవకాశాన్ని నాకిచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.